కేపాల్ గారు అసలు ప్రస్తుత రాజకీయాలు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, జగన్ గారు గెలుస్తారా, ఎవరు గెలుస్తారని మీ అభిప్రాయం, లేకపోతే మీరే గెలవబోతున్నారా? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, జగన్ గారు గెలుస్తారా, వారు గెలుస్తారా, వీరు గెలుస్తారా నేను చెప్పను. కానీ సమాజానికి మంచిగా చేయుతినివ్వాలని కోరుకుంటా, అంతే. ఇప్పుడు వర్మ గారు మీ మీద బాగా సెటైర్లు, జోక్స్ ఇవన్నీ వేస్తున్న సినిమాలు కూడా తీసేస్తున్నారు కదా, మరి ఏంటి ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? కేపాల్ గారు చూడండి, వర్మ గారు చేసే పని వర్మ గారు చేస్తున్నారు. వారు చేసేది సినిమాలు కాబట్టి ఆ పని చేస్తున్నారు, అందులో తప్పు లేదు. నేను కూడా ఏమనుకోను. వారి ప్రొఫెషన్లో వారు బిజీగా ఉన్నారు, మీ ప్రొఫెషన్లో మీరు బిజీగా ఉన్నారు, నా ప్రొఫెషన్లో నేను బిజీగా ఉన్నాను. ఇలానే ఉండాలి, అంతే. మరి ఇప్పుడు దైవ వాక్యాలు ఏం చెప్పట్లేదా మీరు పాలిటిక్స్లోకి వచ్చారు? అయ్యి అలా ఏం లేదండి. 100% దైవ వాక్యాలు చెప్తాను, అందరికి ఆశీర్వాదం ఇస్తాను, అందరూ ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటాను, అంతే. ఆర్జీవి గారితో ఎలా వెళ్ళింది? అలా మనం వెళ్ళినప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి, అరే మేము అనుకున్నాం కానీ ఇంత స్పార్క్గా మాట్లాడతారని మేము అనుకోలేదు, బాగా చేస్తున్నాం, ఓకే రైట్ మీకు కాల్ చేస్తామని చెప్పారనమాట. సరే ఓకే అన్నా అని వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా వెంటనే నైట్ కాల్ చేశారు, సార్ రమ్మంటున్నారు రేపు పొద్దున మిమ్మల్ని. నేను ఏంది, ఓకే రమ్మంటున్నారు కదా. సార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కూడా ఇంకెక్కువ తను గురించి ఎక్కువ తెలియదు, కొంచెం బాగా గమనించి అబ్జర్వ్ చేసుకొని సార్ దగ్గరికి వెళ్ళిపోయాను. సార్ రూమ్లో ఉన్నారు, నేను మామూలుగా శిరశ్రీ రైటర్ గారు ఉన్నారు, నేను శిరశ్రీ గారు శిరశ్రీ గారు అక్కడ కూర్చొని నమస్తే సార్ యా ఇది సాంగు, ఈ సాంగు ఆ పాట ఆయన ఎలా పాడతాడో తెలియదు, ఈ పాట నువ్వెలా పాడతావు తెలియదు, నీకు ఈ పాట ఇస్తున్నాడు ఒకసారి చదువు అన్నాడు. అసలుకి నేను పాట అదే పాట పాడు అన్నట్టుగా చెప్పేశాడు. పాట చూడు అన్నాడు. చూసేసరికి నేను సార్ దగ్గర సార్ చూశాను, చూసిన తర్వాత ఎలా ఉంది అన్నాడు. అది ఎందుకో నాకు అప్పుడు తెలియదు. సార్ ముందు కూడా సార్ అది కొంచెం అంటే స్పీడ్గా లేదు సార్, కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపించింది సార్ అన్న. అంటే ఇంకెలా అనుకుంటున్నావు అన్నాడు. అదే సార్ ఆయన మామూలుగా నేనే కేపాలని కామన్గా చెప్పినట్టు అనిపించలేదు సార్. సార్ ఎవరికైనా సరే నేనే ఆ నేనే ఆ నేనే ఆ నేనే నేనేరా బాబు అన్నట్టుగా ఈ ఫ్లో ఇచ్చినట్టు అనిపించింది సార్. అంటే ఇది బాగుంది కదా, ఇది పెట్టేసేయండి అన్న. అంటే అప్పుడు సాంగ్కు కొంచెం కంటిన్యూటీ ఏర్పడదు అనమాట. నేనే కేపాల్ ఉన్నది ఆ నేనే ఆ నేనే ఆ నేనే 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 నేనే. ఎలా అంటే వర్మ గారికి కూడా ఇంప్రూవైజేషన్ ఇచ్చావు నువ్వు? అంటే అక్కడ వర్మ సార్ దగ్గర ఉన్న స్పెషలైజేషన్ ఏంటంటే బెస్ట్గా చెప్తే రిసీవ్ చేసుకుంటాడు, బ్యాడ్గా చెప్తే అసలు పట్టించుకోడు. అది వద్దు అది వద్దు కట్టి తర్వాత మాట్లాడదాం అన్నట్టుగా ఉంటుంది. నాకు అది బాగా నచ్చింది వర్మ సార్ దగ్గర. ఆ తర్వాత ఇంకేమన్నా చేస్తావా అన్నప్పుడు సారు ఇందులో నువ్వు కనిపించాలి, ఈ సాంగ్లో ఇంకేమైనా చేయగలుగుతావు అన్నప్పుడు డైలాగ్స్ ఆ సాంగ్లో డైలాగ్స్ రాశాను. డైలాగ్స్ మనదంతా ఇంటర్నేషనల్ థింకింగ్, చిన్న చిన్న వాళ్ళైనా జగను, చంద్రబాబు, కేసీఆర్, ప్రణవ్ కళ్యాణ్ కాదు, నెక్స్ట్ ఢిల్లీ మన టార్గెట్, అంతే. ఈ ఫ్లోలో ఒక డైలాగ్ రాసరికి బాగుంది, ఇలా ఇంకేం రాస్తే ఇంక రాయి అన్నాడు. అప్పుడు కొన్ని డైలాగ్స్ రాయడం జరిగింది. చూసి సారు అంటే సార్ ఇవి ఏది పెడితే బాగుంటుంది, ఏది పెడితే మొత్తం సారే సెలక్షన్. అంటే ఇప్పుడు ఆయన చెప్పేశాడు ఇందులో ఈ డైలాగ్స్ ఉన్నాయి, ఇమీడియట్లీ సాంగ్ రికార్డ్ చేసుకుని రాపు, ఓకే వేరే సార్ని పిలిచి. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే సార్ని ఇంప్రెస్ చేయగలిగాను. ఎట్ ఏ టైం నాకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి సార్ ఇది అడిగారు, అది చెప్పాను. నాకు అక్కడ బాగా. మరి ఏంటి అసోసియేషన్ ఇంకా క్లోజ్ అవ్వాలి, ఇంకా ఫర్దర్గా జర్నీ చేయలేదు ఎందుకని? అంటే జర్నీ చేయలేదంటే నాకు అదే, నేను ఎక్కువ సార్ని కూడా డిస్టర్బ్ చేయాలి. ఎప్పుడో ఇంపార్టెంట్ విషయం ఉన్నప్పుడు మాత్రం మెసేజ్ పెడతాను, సార్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. నేనేమంటానంటే మన పనిలో మనం ఉండాలి. ఇప్పుడు సందర్భం వస్తే మళ్ళీ ఒకసారి పిలుపు వస్తుంది. ఉదాహరణకు మొన్న వ్యూహం సినిమా అప్పుడు కూడా మెసేజ్ పెట్టాడు, ఇప్పుడు ఎలా ఉన్న లుక్ ఒకసారి పంపించండి అని. పంపించా, ఓకే నేను చెప్తానన్నాడు. సో డైరెక్ట్ యాక్సెసేనా? డైరెక్ట్ యాక్సెస్ అంటే ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సార్ మనసులో లేకపోతే కనీసం ఆ మెసేజ్ కూడా పెట్టాడు కదా, నువ్వు ఎలా ఉన్నావు. సో నేనేంటంటే నన్ను గుర్తించిన వ్యక్తులని పదే డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నాకు రిజర్వ్గా ఉండటం ఇష్టం. ఓకే నన్ను గుర్తించారని అది వారిని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడం ఇష్టం, అది నాకు ఇష్టం. కానీ పదే పోయి సార్ అది నా వల్ల కాదనమాట. ఎందుకంటే నేను ఆర్జీవి సార్ కావచ్చు, ఎట్ ఏ టైం నాకు మారుతి సారు
ప్రతి సినిమాలో నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తి మారుతి సార్. ఏది ఫస్ట్ సినిమా మారుతి గారి సినిమా మీరు చేసింది? మారుతి సార్ కాంబినేషన్లో అది భలే భలే మగాడివి, మంచి భలే భలే మగాడివి కావచ్చు, మహానుభావుడు కావచ్చు, శైలజరెడ్డి అల్లుడు కావచ్చు, పక్క కమర్షియల్ కావచ్చు, తర్వాత మంచి ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో Maximum. ప్రభాస్ సినిమాలో కూడా ఉన్నారాము. అది మరి జరగదు అంటే ప్రస్తుతానికి సార్కి టచ్లో ఉన్నాను కానీ మేము అడగలేదు. షూట్ జరుగుతుందా? సార్ని అడిగాను, కాకపోతే ఇక బిజీగా ఉంటాడు, పదే పదే ఎక్కువ ఇష్టం ఉండదు సార్ని డిస్టర్బ్ చేయటం. ఎప్పుడో రేర్గా సార్ ఏమైనా ఉంటే చూడండి సార్ అని పెడతాను అంతే.